హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. సో ఈ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ గురించి అఫ్కోర్స్ మీకు చాలామందికి తెలుసు, బట్ ఇందులో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి, ఆ కాంపోనెంట్స్ డిఫరెంట్ యూజెస్ ఏంటి, ఓకే, ఓల్డ్ ఫార్ములాకి న్యూ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో యాక్చువల్గా ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ దేనికోసం అంటే, సో మనకి డీహైడ్రేషన్ అప్పుడు మన బాడీలో ఉండే సాల్ట్స్ అయాన్స్, సోడియం, పొటాషియం లాంటి అయాన్స్ మనకి ఎక్కువ లాస్ అయిపోతుంటాయి. సో అప్పుడు మనకి బాడీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరగదు. సో అందుకు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎస్పెషలీ డయేరియా లాంటి సిచ్యువేషన్స్లో డీహైడ్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఎస్పెషల్లీ కిడ్స్ లాంటి వాళ్ళు ఎక్కువ డెత్లు ఉండేది. సో అందుకు WHO ఒక ఫార్ములా ఇచ్చింది. ఈ డీహైడ్రేషన్ వల్ల లాస్ అయిన ఆ అయాన్స్ని, సాల్ట్స్ని మనం తిరిగి రీప్లేస్ చేయడానికి ఈ ఓఆర్ఎస్, ఓవరాల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ని ఒక ఫార్ములా ఇచ్చారు. సో ఇందులో ఓల్డ్ది ఒకటి ఉంది, న్యూగా రీసెంట్గా 2003లో న్యూ ఫార్ములా కూడా వచ్చింది. డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్లో ఫస్ట్ కాంపోనెంట్ సోడియం క్లోరైడ్. సో సోడియం క్లోరైడ్ ఓల్డ్ ఫార్ములాలో 90 మిల్లీమోల్స్ ఉంది పర్ లీటరు, బట్ న్యూ ఫార్ములాలో మనకి చేంజ్ చేశారు. జనరల్గా ఓఆర్ఎస్లో మనకి సోడియం క్లోరైడ్ ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, పొటాషియం క్లోరైడ్ ఉంటుంది. ఓల్డ్ ఫార్ములాలో అయితే సోడియం బైకార్బోనేట్ ఉండేది. ఇప్పుడు న్యూ ఫార్ములాలో ట్రై సోడియం సిట్రేట్ చేంజ్ చేశారు. ఒక్కొక్కటి చూద్దాం. సో సోడియం క్లోరైడ్ మనకి ఓల్డ్ ఫార్ములాలో 90 మిల్లీమోల్స్ పర్ లీటర్ ఉండేది. సో న్యూ ఫార్ములా కొద్దిగా రిడ్యూస్ చేశారు, 70 మిల్లీమోల్స్ పర్ లీటర్. సో దాని యూజ్ ఏమంటే మనకి న్యాచురల్ థింగ్, సోడియం రీప్లేస్మెంట్. సో బాడీ లాస్ అయిన డయేరియా అప్పుడు డిహైడ్రేషన్లో సోడియం లాస్ ఉంటుంది కాబట్టి ఆ సోడియం రీప్లేస్ చేస్తుంది సోడియం క్లోరైడ్. ఓకే, ఇక్కడ ఎందుకు తగ్గించారు అంటే న్యూ ఫార్ములాలో యాక్చువల్గా లైక్ గ్లూకోజ్ కూడా యాక్చువల్లీ చెప్తాను చూడండి. సో గ్లూకోజ్ ఉంటుంది. గ్లూకోజ్ కూడా 111 మిల్లీమోల్స్ పర్ లీటర్ ఉండేదాన్ని 75 మిల్లీమోల్స్ పర్ లీటర్గా చేంజ్ చేశారు. ఇది కూడా డిక్రీజ్ చేశారు క్వాంటిటీ న్యూ ఫార్ములాలో. ఓకే, సో ఈ గ్లూకోజ్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఇట్ హెల్ప్స్ ఇన్ సోడియం అబ్జార్ప్షన్. సో ఇక్కడ మనకు సోడియం ఉంది కదా, సో జనరల్గా మనకి ఇంటెస్టైన్లో మనకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. మామూలుగా ఇంటెస్టైన్ నుంచి ఏదైనా సరే మనకు సాల్ట్స్ కానీ న్యూట్రిషన్ కానీ మనకి బ్లడ్లోకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో జనరల్గా సోడియం అబ్జార్ప్షన్ జరగాలంటే సోడియం బ్లడ్లోకి వెళ్ళలేదు యాక్చువల్గా. సో దీనికి ఒక సింపోర్ట్ ఉంటుంది. యాక్చువల్లీ సింపోర్ట్ అంటే ఏమంటే, ఇది ఒక ట్రాన్స్పోర్టర్ అనమాట. సో స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మన బ్లడ్లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అయాన్స్ని. సో ఇదేం చేస్తుంది అంటే గ్లూకోజ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఒకే ట్రాన్స్పోర్టర్ గ్లూకోజ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ సోడియం కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, సో దాన్ని గ్లూకోజ్ సోడియం సింపోర్ట్ అంటే ఒకే వైపుకి పంపిస్తుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే సోడియం అబ్జార్ప్షన్ జరగాలంటే బ్లడ్లోకి గ్లూకోజ్ కంపల్సరీ ఉండాలి. అందుకోసం మనకు ఇక్కడ గ్లూకోజ్ని యాడ్ చేస్తారు దీనికి, ఓఆర్ఎస్ ఫార్ములాకి. ఓకే, అట్ ది సేమ్ టైం ఇది గ్లూకోజ్ న్యాచురల్గా ఎనర్జీ సోర్స్కి కూడా పనిచేస్తుంది. ఓకే, సో ఈ రెండింటిని క్వాంటిటీని ఎందుకు తగ్గించారు న్యూ ఫార్ములాలో? ఓకే, సో రిమైనింగ్ కూడా న్యూ ఫార్ములాలో ఎందుకు తగ్గించారంటే యాక్చువల్గా టు రెడ్యూస్ ద ఆస్మాలిటీ. సో ఆస్మాలిటీ తగ్గించడానికి, ఎందుకంటే సీ హియర్, ఓల్డ్ ఫార్ములాలో ఇక్కడ సోడియము గ్లూకోజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ సోడియం గ్లూకోజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆస్మాలిటీ అనేది యాక్చువల్గా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడున్న అయాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అప్పుడేమవుతుంది, ఇక్కడ నుంచి బ్లడ్ నుంచి రివర్స్లో వాటర్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చేస్తుంది, ఇంటెస్టైన్లోకి. అప్పుడు ఇంకా డిహైడ్రేషన్ పెరిగిపోతుంటుంది. ఓకే, సో యాక్చువల్గా మనకు వాటర్ ఆల్రెడీ తక్కువగా ఉంటుంది డిహైడ్రేషన్లో, మళ్ళీ రివర్స్లో బ్లడ్లో నుంచి మళ్ళీ వాటర్ ఇంటెస్టైన్కి వస్తే స్టిల్ వాటర్ లాస్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో అందుకు దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి 2003లో ఫార్ములాలో ఏం చేశారంటే కొద్దిగా సోడియంని గ్లూకోజ్ని తగ్గించారు. ఆస్మోలారిటీ తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్లో నుంచి వాటర్ ఇంటెస్టైన్లోకి రావడం అనేది కొద్దిగా తగ్గించారనమాట. సో అలా
కొద్దిగా వాటర్ లాస్ని కూడా తగ్గించారు. అందుకు ఈ న్యూ ఫార్ములాలో సోడియంని గ్లూకోజ్ కంటెంట్ని కొద్దిగా తగ్గించారు. ఓకే, నెక్స్ట్ పొటాషియం క్లోరైడ్ టు రీప్లేస్ ద పొటాషియం. సో ఇది చేంజ్ ఏం చేయలేదు, నో చేంజ్. నెక్స్ట్ ఓల్డ్ ఫార్ములాలో సోడియం బైకార్బోనేట్ ఉండేది. ఓకే, బట్ న్యూ ఫార్ములాలో ట్రై సోడియం సిట్రేట్ని చేంజ్ చేశారు. ఇక్కడ ఇది చేంజ్ అయింది. ఇక్కడ ట్రై సోడియం సిట్రేట్. ఎందుకు ఈ ట్రై సోడియం సిట్రేట్ అంటే టు కరెక్ట్ ద అసిడోసిస్. సో అసిడోసిస్ అంటే మామూలుగా మనకు డీహైడ్రేషన్ వచ్చినప్పుడు బ్లడ్ pH అనేది తగ్గిపోతుంది, అంటే అసిడిక్ ఎన్విరాన్మెంట్గా మారుతుంది. సో దాన్ని కరెక్ట్ చేయడానికి, దాన్ని మనం అసిడోసిస్ అంటాం. దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై సోడియం సిట్రేట్ని ఇందులో ఫార్ములాలో యాడ్ చేశారు. ఇక్కడ మనకి ఓల్డ్ ఫార్ములా సోడియం బైకార్బోనేట్ ఉన్నప్పుడు ఈ ఓఆర్ఎస్ ఫార్ములాకి స్టెబిలిటీ తక్కువ ఉండేది. ఇప్పుడు ట్రై సోడియం సిట్రేట్ని యాడ్ చేసిన తర్వాత స్టెబిలిటీ కూడా ఇంక్రీజ్ అయిందనమాట. ఓకే, సో అందుకోసము ట్రై సోడియం సిట్రేట్ని రీప్లేస్ చేశారు, చేంజ్ చేశారు న్యూ ఫార్ములాలో. ఓకే, సో న్యూ ఫార్ములాలో వచ్చిన చేంజెస్. సో ఓవరాల్గా చూసినప్పుడు ఓల్డ్ ఫార్ములాలో 311 మిల్లీ ఆస్మోలారిటీ పర్ లీటర్ ఉంటే న్యూ ఫార్ములాలో 245 మిల్లీ ఆస్మోలారిటీ పర్ లీటర్ చేంజ్ అయింది. సో ఓవరాల్గా చూసినప్పుడు న్యూ ఫార్ములాకి ఓల్డ్ ఫార్ములా డిఫరెన్స్ ఏంటంటే సోడియం క్లోరైడ్ గ్లూకోజ్ని కొద్దిగా డిక్రీజ్ చేశారు. నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్ని ట్రై సోడియం సిట్రేట్తో రీప్లేస్ చేశారు. సో ఇన్ని చేంజెస్ చేయడం వల్ల న్యూ ఫార్ములాలో వచ్చే బెనిఫిట్స్ ఏంటి చూడండి. ఇక్కడ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. న్యూ ఫార్ములాలో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే రిడ్యూస్డ్ స్టూల్ అవుట్పుట్. అంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఓల్డ్ ఫార్ములాలో మనకి ఎక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల సోడియం అండ్ గ్లూకోజ్ వాటర్ అనేది బ్లడ్లో నుంచి రివర్స్లో ఇంటెస్టైన్లోకి వచ్చేసేది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్టూలు ప్లస్ వాటర్ కంటెంట్ ఎక్కువైపోయి స్టూల్ అవుట్పుట్ ఎక్కువైపోయేది. అప్పుడు మనకు వాటర్ లాస్ అనేది స్టిల్ ఇంకా ఎక్కువ జరిగేది. సో దాన్ని తగ్గించారనమాట. దట్ ఈస్ రెడ్యూస్ స్టూల్ అవుట్పుట్. నెక్స్ట్ వామిటింగ్ కూడా తగ్గింది ఓల్డ్తో కంపేర్ చేస్తే న్యూ ఫార్ములాలో. నెక్స్ట్ డిక్రీజ్ నీడ్ ఫర్ ఐవీ థెరపీ. సో ఐవీ థెరపీ ఇవ్వాల్సిన అవసరం అనేది కొద్దిగా తగ్గింది అనమాట న్యూ ఫార్ములాతో. ఓకే, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఫార్ములాని చేంజ్ చేశారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ దేనికైనా మీకు ఆబ్జెక్టివ్స్లో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఈ చేంజెస్ అడుగుతారనమాట. అంటే డిఫరెంట్ కాంపోనెంట్ యూజ్ ఏంటి, లేదంటే ఓల్డ్ ఫార్ములా వర్సెస్ న్యూ ఫార్ములా. సో ఇలా చేంజెస్ని కానీ బెనిఫిట్స్ కానీ అని అడుగుతూ ఉంటారు. ఓకే, ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.